భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసుల్లోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం, వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మగిరి పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్న గౌతమ మహర్షి పైన ఇంద్రుడి మాయ వల్ల, ఇతర ఋషుల అపోహ వల్ల గోహత్య పాపం మోపబడింది. మహర్షుల సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నుడైన మహాశివుడు వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్యా పాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగని దించి ఔదుంబర వృక్షం వేర్లలో వెలువమని ఆజ్ఞాపించారు. దిగి వచ్చిన గంగా మహత్యంతో గౌతమ మహర్షి తన పాపాలన్నీ కడిగేసుకున్నాడు. గౌతముడికి వరంగా వచ్చాను కాబట్టి గౌతమి అని, దక్షిణంలో వెలిశాను కాబట్టి దక్షిణ గంగా అని, గోహత్య పాపం నుంచి విముక్తి కలిగించాను కాబట్టి గోదావరి అని నన్ను పిలుస్తూ ఉంటాను. ఈ పుణ్య భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు, ఎన్నో నదులు వెలిసి ఉన్నా కేవలం తెలుగువారు మాత్రమే వారి ప్రాంతాలకి నదుల పేర్లు పెట్టుకున్నారు. అందులో నా పేరు ఉండటం కూడా ఒక విశేషమే. అందుకే నేను తెలుగువారన్నా, అందులో 1000 సంవత్సరాల చరిత్ర గల రాజమహేంద్రవరం అన్నా నాకు ఎంతో ప్రీతి. వేల సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు 10వ శతాబ్దం నుంచే వినపడతాయి. ప్రస్తుత శకం 919 నుంచి 934 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజైన అమ్మరాజు విష్ణువర్ధనుడికి, ఆ తర్వాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేదట. మొదటి విష్ణువర్ధనుడే ఈ పంచగిరుల మధ్య నగరాన్ని కట్టించి దానికి రాజమహేంద్రవరం అని ఘనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది. వస్తున్నారు ఆయనే మన రాజమహేంద్రవరం నగరపు ముఖ్య కథలోని కథానాయకుడు.